అందరికీ గుడ్ మార్నింగ్. మనము టీ కాఫీకి ఎఫ్రెష్కి డిఫరెంట్ ఏంటి, ఎన్ని క్యాలరీస్ వస్తాయి ఈ వీడియోలో తెలుసుకుందాము. మనము 100 ml టీ తీసుకుంటే మనకు 40 నుంచి 50 క్యాలరీస్ వస్తుంది. ఆ టీలో మనకు 6 గ్రామ్స్ షుగర్ ఉంటుంది. కెఫెన్ వచ్చేసి 30 గ్రాములు ఉంటుంది. ఎఫ్రెష్లో అనేది మనకు వచ్చేసి ఈ ఎఫ్రెష్ ఒక్కసారి తీసుకుంటే 160 ml వాటర్లో 2 స్పూన్ ఎఫ్రెష్ వేసి తీసుకోవటం వల్ల మనకు 3 నుంచి 4 గ్రాములు మాత్రమే క్యాలరీస్ వస్తాయి. మనము షుగర్ వచ్చేసి 0 షుగర్, మనకు కెఫెన్ వచ్చేసి 40 గ్రాముల కెఫెన్ వస్తుంది. అలా మనము రోజుకు 2 నుంచి 3 సార్లు అనేది ఎఫ్రెష్ తీసుకోవటం వల్ల మనకు 12 క్యాలరీస్ మాత్రమే వస్తాయి. తర్వాత అదే మనము టీ కాఫీ రోజుకు 4 నుంచి 5 సార్లు తీసుకున్నామంటే 250 క్యాలరీస్ వస్తాయి. అలా వచ్చినప్పుడు మనం టీ కాఫీ తీసుకున్నా కూడా బరువు అనేది పెరుగుతాం. అదే ఎఫ్రెష్ తీసుకోవడం అనేది మనము క్యాలరీస్ లోగా ఉంటుంది కాబట్టి మనం వెయిట్ లాస్ అనేది కంపల్సరీ జరుగుతుంది. ఎవరైనా సరే మీరు వెయిట్ లాస్ 10 నుంచి 20 కేజీలు తగ్గాలంటే ఓన్లీ ఎఫ్రెష్ వాడకుండా బేసిక్ కిట్ వాడటం వల్ల మీకు మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. ఈ ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అనేది అందరూ వాడవచ్చు. ఎలా వాడవచ్చు? హాట్ వాటర్లో తీసుకోవచ్చు, నార్మల్ వాటర్లో తీసుకోవచ్చు. దీంట్లో ఫ్లేవర్స్ అనేసి 9 ఫ్లేవర్స్ ఉంటాయి. ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు తీసుకోవచ్చు. ఇలా చూసారా, ఇక్కడ గ్రీన్ మార్క్ ఉందంటే మనము మొక్కల నుంచి తయారు చేసింది అనేది ఈ ఎఫ్రెష్. ఎవరికైనా సరే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, మీరు కూడా బరువు తగ్గాలి అంటే తప్పకుండా కాంటాక్ట్ కండి.